Welcome to the math class. Today I'm discussing about one more important theorem in sequence in series, infinite series. That is a theorem Cauchy's convergent criteria. Cauchy's convergent criteria for a series. See, the we observe that already we seen this named theorem in sequences also. సేమ్ నేమ్ తో ఉన్న థియరము సీక్వెన్సెస్ లో కూడా మనం చూసాం. కాచీస్ కన్వర్జెంట్ క్రైటీరియా ఫర్ సీక్వెన్సెస్ అంటే ఆ థియరం రాయాలి. కాచీస్ కన్వర్జెంట్ క్రైటీరియా ఫర్ సిరీస్ అంటే ఈ థియరం రాయాలి. ఓకేనా? లేదా దీనికి అనదర్ నేమ్ వచ్చి కాచీస్ జనరల్ principle of convergent criteria, convergence of series anandi. So this is the named theorem and very important theorem in sequences and also series. Statement. మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాచీస్ కన్వర్జెంట్ క్రైటీరియా ఇన్ సీక్వెన్సెస్ లో చదివి ఒకవేళ క్వశ్చన్ సిరీసెస్ లో అడిగితే దీనికి రాసే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మీరు నోటిఫై చేసుకోవాలి. ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ for an infinite series sigma un to converge is that for given epsilon greater than 0 there exists a positive integer small m such that mod um plus 1 plus um plus 2 plus and so on plus un less than epsilon for all n greater than or equals to m. For all n greater than m anandi, not greater than or equals to m. For all n greater than m. Right? Proof. See, we observe the statement. The necessary and sufficient condition means if and only if condition. Left hand side implies right hand side. Right hand side implies left hand side. The necessary and sufficient condition means if and only if అని మనం ప్రూవ్ చేయాలి. సరే, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే వాట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ వాట్ ఈస్ రైట్ హ్యాండ్ సైడ్ అని ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి మనం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎవరున్నారు అంటే సమ్మేషన్ యూఎన్ కన్వర్జ్ అంతే, ఇదొక్కటే ఉంది. సిగ్మా యూఎన్ అనేది కన్వర్జ్ అంట, టు కన్వర్జ్. మరి రైట్ హ్యాండ్ సైడ్ ఎవరున్నారు అంటే ఈజ్ అంటే ఈక్వల్ అనమాట. ఈజ్ అంటే ఈక్వల్, ఈజ్ దట్ అంటే ఈక్వల్. ఓకేనా? రైట్ హ్యాండ్ సైడ్ ఎవరున్నారు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫర్ గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటీజర్ స్మాల్ ఎం. ఏ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నా
such that mod um+1 um+2 and so on plus un less than epsilon అవుతుంది ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ m. అంటే ఇది ఒక రియల్ లైను, రియల్ నెంబర్ లైను, ఇది 0 అండ్ సో ఆన్. ఇక్కడ లేకపోతే ఇక్కడ 0తో స్టార్ట్ అవుతుంది, అక్కడ 0తో స్టార్ట్ అయితే 1 2 3 1 2 3 అండ్ సో ఆన్. లాస్ట్ ఇదేంటిది n. ఈ ఇన్ బిట్వీన్స్ లో ఎవరినైనా m తీసుకుంటే ఇక్కడ ఏమన్నాడు, దేర్ ఎగ్జిస్ట్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ స్మాల్ m, అంటే ఇది m సచ్ దట్ ఇక్కడ నుంచి అనమాట. ఇక్కడ ఏమన్నాడు, n గ్రేటర్ దాన్ m, అంటే n అనేది m కన్నా పెద్దది. అదేగా n అనేది m కన్నా పెద్దదేగా. అంటే మీరు ఏ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నా ఒక పర్టికులర్ స్టేజ్ నుంచి తీసుకోవాలి. అంటే స్టార్టింగ్ నుండి తీసుకోకూడదు. ఒక పర్టికులర్ స్టేజ్ దగ్గరకు వచ్చిన తర్వాత m దగ్గర నుంచి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఇక్కడ నుంచి మీ ఇష్టం ఎన్నన్నా తీసుకోండి. పాజిటివ్ ఇంటీజర్ m సచ్ దట్ mod um+1 m ఏదైతే తీసుకున్నారో దాని తర్వాత నుంచి mod um+1 um+1 సో ఆన్ ప్లస్ mod un లెస్ దాన్ ఎప్సిలాన్ అవ్వాలి. అర్థమైందా? స్టేట్మెంట్ అర్థమైతే అండ్ ప్రూఫ్ చాలా జాగ్రత్తగా చూడండి. లెట్ గివెన్ డేటా తీసుకుంటాను. ముందు సమ్మేషన్ un be an infinite series అండ్ నేను ఇన్ఫైనైట్ సిరీస్ తీసుకున్నాను అంటే ఒక థీరం ప్రూవ్ చేయాలంటే సిరీస్ లో దానికి తగ్గట్టుగా సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్ అంటే ఒక సీక్వెన్స్ అనేది తీసుకోవాల్సిందే కదా. కాబట్టి సీక్వెన్స్ SN be a sequence of partial sums of the given series. అంటే that is SN is equal to u1 plus u2 plus and so on plus un. అదనమాట. అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ద బిహేవియర్ ఆఫ్ ద సిరీస్ అని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఒక సిరీస్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పాలి అంటే ఫస్ట్ సీక్వెన్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో కావాలి. అంటే అంతకన్నా మించి ఏం చెప్పాలి అంటే, సపోజ్ నేను మీ క్లాస్కి వస్తున్నాను అనుకోండి, నేను ఎలా బిహేవ్ చేస్తానో మీరు అబ్జర్వ్ చేస్తారు, దానికి తగ్గట్టుగా నా క్లాస్లో మీరు ఉంటారు, అంతే కదా. మీరంతా ఒక సిరీస్, నేనంతా ఒక సీక్వెన్స్ అనుకోండి. ఫస్ట్ నేను మీ క్లాస్కి వస్తాను, నన్ను అబ్జర్వ్ చేస్తారు, ఓహో ఈసారి ఎలా ఉంటున్నారు ఏంటి, ద సీక్వెన్స్ బిహేవియర్, దెన్ వీ ఫాలో ద సేమ్ బిహేవియర్. నాకు తగ్గట్టుగా మీరు బిహేవ్ చేస్తారు. నేను కన్వర్జ్ చేస్తే మీరు కన్వర్జెంట్ అవుతారు, నేను డైవర్జెస్ అయితే మీరు డైవర్జెస్ అవుతారు, నేను ఆసిలేటరీ అయితే మీరు కూడా ఆసిలేట్స్ అవుతారు. సో దట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ద సిరీస్. కాబట్టి దేర్ ఫోర్ summation un converges, and this is the left hand side, converges if and only if sequence SN is also converges. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు ఏమి ఇచ్చాడు, సమ్మేషన్ UN ఈజ్ కన్వర్జెంట్ టు కన్వర్జ్ అన్నాడు. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఇట్ ఈజ్ ఆల్సో కన్వర్జెస్. ఓకేనా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను తీసుకున్నాను. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలా జరుగుతుంది కాబట్టి నాకు తగ్గ సీక్వెన్స్ కూడా ఇలా జరుగుతుంది అని చెప్పి ఈ పాయింట్ రాసుకొని పక్కన పెట్టాను, ఎక్కడన్నా ఉపయోగపడుతుందేమో అని. ఓకేనా. రైట్. ఇప్పుడు నేను రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయాలి అంటే ఏంటిది, ముందు స్టేట్మెంట్ రాసుకుంటాను. దీనికి తగ్గట్టుగా నేను ఏదైతే రాశానో దానికి తగ్గట్టుగా ఒక స్టేట్మెంట్ రాసుకుంటాను. టు షో దట్ summation UN is convergent. అంటే దిస్ ఇస్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎవరున్నారు,
for given epsilon greater than 0, there exists m belongs to n such that mod um plus 1 plus and so on plus mod un less than epsilon. మిడిల్ లో ఏమి రాయలేదు, పైన ఉంది కాబట్టి um plus 1 um plus 2 and so on less than epsilon comma for all n greater than m. సో ఇది అనమాట, ఇది మన స్టేట్మెంట్. ఇప్పుడు మొత్తం ఇదేమో స్టేట్మెంట్. థియరమ్ని ప్రూవ్ చేయాలి అంటే నాకు ఏదేది అవసరమో ఏమేమి తీసుకోవచ్చో జస్ట్ చెప్పుకున్నా ఇదంతా. ఇప్పుడు స్టేట్మెంట్ రాస్తా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వీడున్నాడు అంటే LHS, దిస్ ఇస్ ద రైట్ హ్యాండ్ సైడ్ వీళ్ళున్నారు RHS. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఉంది కాబట్టి, అంటే ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాను, రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేస్తాను. సిమిలర్లీ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాను, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేస్తాను. అది నా థియరం. ఇక్కడ వరకు స్టెప్ 1. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటాను. సపోజ్ summation un is కన్వర్జెంట్ అయ్యింది అంట. ఆ సిరీస్ కన్వర్జెంట్ అయిందంట. ఎవరికి కన్వర్జెంట్ అయింది అంటే సే టు సమ్ రియల్ నంబర్ కి, ఒక రియల్ నంబర్ కి కన్వర్జెంట్ అయ్యింది. ఆ రియల్ నంబర్ని నేను ఎల్ అనుకున్నాను. అంటే సిరీసే కన్వర్జెంట్ అయ్యింది అంటే సీక్వెన్స్ కూడా ఆటోమేటిక్గా కన్వర్జెంట్ అవుతుంది కదా. సీక్వెన్స్ SN ఈస్ ఆల్సో కన్వర్జెంట్ టు దట్ రియల్ నంబర్. ఇది ఎందుకు రాసామంటే బిహేవియర్ ఆఫ్ ద సిరీస్, బిహేవియర్ ఆఫ్ సిరీస్ ప్రకారం రాశాను. ఓకేనా. ఇది కన్వర్జెంట్ అయితే ఇది కన్వర్జెంట్ అవుతుంది, లేదా ఇది కన్వర్జెంట్ అయితే అది కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా. ఇది డైవర్జెంట్ అయితే అది డైవర్జెంట్, లేదా అది డైవర్జెంట్ అయితే ఇది డైవర్జెంట్ అవుతుంది. నౌ రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయాలి. నౌ we show sequence SN is a Cauchy sequence. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నేను రైట్ హ్యాండ్ సైడ్ ఏమో ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఫర్ గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అది ప్రూవ్ చేయాలి. కానీ నేను ఇక్కడ ఏం ప్రూవ్ చేస్తున్నాను అంటే ఫస్ట్ ఏం చేస్తానంటే ఇది ఆల్రెడీ మన దగ్గర కన్వర్జెంట్ అయ్యింది కదా. కన్వర్జెంట్ అయ్యింది కాబట్టి ద సీక్వెన్స్ SN ఇస్ ఎ కాచీ సీక్వెన్స్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంటా. దీని నుంచి నాకు కావాల్సిన రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేసుకుంటా. ఫస్ట్ నేను కాచీ సీక్వెన్స్ అని చెప్పబోతున్నాను. కాబట్టి కాచీ సీక్వెన్స్ డెఫినేషన్ ప్రకారము లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0. నౌ ఫర్ దిస్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 కామా సీక్వెన్స్ SN ఈజ్ ఆల్సో కన్వర్జెస్ టు L కాబట్టి, అంతేగా ముందే తీసుకున్నాను కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అదే కదా. సీక్వెన్స్ SN ఈజ్ ఆల్సో కన్వర్జెస్ టు L కదా. కాబట్టి ఈ ఎప్సిలాన్ యూజ్ చేసుకుంటున్నాను. సీక్వెన్స్ S అనేది ఆల్రెడీ మన దగ్గర కన్వర్జెంట్ అయ్యింది కాబట్టి కన్వర్జెన్స్ డెఫినేషన్ రాసుకుంటా. డెఫినేషన్ ఇక్కడ ఎవరు ఇక్కడ కన్వర్జెంట్ అయ్యింది కాబట్టి మన దగ్గర కన్వర్జెంట్ డెఫినేషన్ ఉంది కాబట్టి ఆ డెఫినేషన్ రాసుకుంటా. ఏంటిది? దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు n such that mod SN minus L less than epsilon by 2. by 2 ఎందుకు పెట్టాను తర్వాత చెప్తాను. ఎప్సిలాన్ అన్నా ఎప్సిలాన్ by 2 అన్నా ఓకే, నో ప్రాబ్లం. ఎప్సిలాన్ by 2 for all n greater than or equals to m. This is equation 1. నేను చూడండి జాగ్రత్తగా, నేను రైట్ హ్యాండ్ సైడ్ ని ప్రూవ్ చేయడం కోసం ఫస్ట్ ఏం చెప్తున్నాను అంటే దట్ సీక్వెన్స్ ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్ అని చెప్పుకొని దాని నుంచి నాకు కావాల్సిన రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేసుకోబోతున్నాను. కాబట్టి ఫర్ దిస్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఆల్రెడీ సీక్వెన్స్ S అనేది కన్వర్జెంట్ అయ్యింది కాబట్టి కన్వర్జెంట్ డెఫినేషన్ ఇక్కడ రాసుకొని దట్ ఈజ్ ఈక్వేషన్ 1 అన్న. ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 లో ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m అన్నాను కాబట్టి n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m అంటే n ఈజ్ ఈక్వల్స్ టు m అన్న అవ్వచ్చు. కాబట్టి ఇన్ పర్టికులర్
ఇన్ పర్టికులర్ n ఈజ్ ఈక్వల్ n గ్రేటర్ దాన్ m అన్న అవుతుంది, లేదా ఈక్వల్ m అన్న అవుతుంది. కాబట్టి ఇన్ పర్టికులర్ n ప్లేస్లో m పెడతా. ఎందుకని? దీని ప్రకారం. ఓకేనా? mod sm మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. అర్థమైంది ఇక్కడ దాకా? దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇది ఎందుకు రాశాను అంటే n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m అన్నాడు అంటే n ఈక్వల్స్ టు m కూడా అవ్వచ్చు ఇక్కడ. కాబట్టి n ప్లేస్ లో m పెట్టుకుంటే నాకు ఈ రెండు వచ్చినాయి, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఫర్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m కి కన్సిడర్, నేను కాచీ సీక్వెన్స్ చెప్పాలి అంటే రెండు టర్మ్స్ యొక్క డిఫరెన్స్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్పాలి, అంతే కదా? మీరు కాచీ సీక్వెన్స్ డెఫినేషన్ కనుక చూస్తే 2 టర్మ్స్ అనమాట. అంటే కన్సిడర్ ఎస్ఎన్ మైనస్ ఎస్ఎం, దీని యొక్క డిఫరెన్స్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్పాలి. అంటే ఇక్కడ చూడండి ఏం చెప్పాలో చూడండి, లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m. ఇది చెప్పగలిగితే అప్పుడు దట్ సీక్వెన్స్ ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్ అవుతుంది. చెప్పగలమా లేదో ఒకసారి వెరిఫై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మోడ్, దీనికి ఏం చేస్తానంటే ఒక మైనస్ ఎల్ ఒక ప్లస్ ఎల్ యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తా. ఎస్ఎన్ మైనస్ ఎల్ రాసుకుంటాను, మైనస్ ఎస్ఎం మైనస్ ఎల్ రాసుకుంటా. చూడండి ఒకసారి, ఎస్ఎన్ మైనస్ ఎల్ మైనస్ ఎస్ఎం ప్లస్ ఎల్, మైనస్ ఎల్ ప్లస్ ఎల్ క్యాన్సిల్ అయిపోతే ఎస్ఎన్ మైనస్ ఎస్ఎంఏ మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు mod a plus b is always less than or equals to mod a plus b is always less than or equals to mod a plus mod b. కాబట్టి ఇది ఎంత a అనుకోండి, mod లో ఉంది కాబట్టి మైనస్ ఉన్న ప్లస్ ఉన్న, ఇది ఎంత b అనుకోండి. కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod a ప్లస్ mod లో ఉంది కాబట్టి mod b, మైనస్ అలా ప్లస్ అయిపోయింది. సో ఇక్కడ రెండు వచ్చినాయి, రెండు సీక్వెన్సెస్ వచ్చినాయి. ఆ రెండు సీక్వెన్సెస్ కోసం ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 లో mod ఎస్ఎన్ మైనస్ ఎల్ ఎంత అయింది, లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2, ఓన్లీ లెస్ దాన్ మాత్రమే, లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. ఈ ప్లస్ అలాగే ఉంచండి. mod ఎస్ఎం మైనస్ ఎల్ రెండో ఈక్వేషన్ లో చూడండి, సెకండ్ ఈక్వేషన్ లో mod ఎస్ఎం మైనస్ ఎల్ ఏమెంత అయింది, ఈజ్ ఆల్సో లెస్ దాన్ ఎప్సిలాన్ బై 2. సిన్స్ ఫ్రమ్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 నుంచి వచ్చింది ఎప్సిలాన్ బై 2 ప్లస్ ఎప్సిలాన్ బై 2 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 ఎప్సిలాన్ బై 2. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుంది, లెస్ దాన్ ఎప్సిలాన్ అవుతుంది ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m. ఎందుకని బై 2 ఎందుకు పెట్టానో చెప్పనా, ఇట్లాంటి సిరీస్ కాచీ సీక్వెన్స్ లో నాకు రెండు వస్తాయని ముందే తెలుసు కాబట్టి అందుకనే బై 2 పెట్టుకున్నాను. ఓకేనా? బై 2 పెట్టుకోవడానికి రీజన్ అది. మీకు ఎన్ని సీక్వెన్సెస్ కనుక వస్తే అన్ని పెట్టుకోవాలి, 3 వస్తే బై 3 పెట్టుకోవాలి, 4 వస్తే బై 4 పెట్టుకోవాలి అండ్ సో ఆన్. అంటే దేర్ ఫోర్ మీరు ఏం కన్సిడర్ చేసుకున్నారు, దేర్ ఫోర్ mod ఎస్ఎన్ మైనస్ ఎస్ఎం ని కన్సిడర్ చేసుకుంటే అది లెస్ దాన్ ఎప్సిలాన్ వచ్చింది ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m. ఇది మీరు కన్సిడర్ చేసుకున్నది, అది. కాబట్టి ఇప్పుడు దీని నుంచి చూడండి, ఇప్పుడు ఇది కాచీ సీక్వెన్స్ అయిపోయింది డెఫినేషన్ ప్రకారం. ఇప్పుడు ఈ కాచీ సీక్వెన్స్ నుంచి ఏం రాస్తానంటే దట్ ఇంప్లైస్, ఇప్పుడు మనకు కావాల్సింది ప్రూవ్ చేయబోతున్నాను. ఇది కాచీ సీక్వెన్స్ అయిపోయింది కదా, mod ఎస్ఎన్ అంటే ఎంత, n టర్మ్స్ అంతేగా, u1 ప్లస్ u2 ప్లస్ సో ఆన్ ప్లస్ un, ఇది n టర్మ్స్ un. 1 minute, ఇది ఈ ప్లస్ కూడా తీసేయండి అండ్ సో ఆన్, ఇక్కడ ప్లస్ un, n టర్మ్స్, ఎస్ఎన్ అంటే అన్ని టర్మ్స్ రాసుకున్నా, అన్ని టర్మ్స్. ఓకేనా? ఇది బ్రాకెట్ లో పెట్టాను. తర్వాత చూడండి ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఎం అంటే ఎన్ని టర్మ్స్, m టర్మ్స్, u1 ప్లస్ u2 ప్లస్ సో ఆన్ ప్లస్ um, mod క్లోజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m. ఇక్కడ చూడండి ఒక్కసారి,
ఒకటి నుంచి n టర్మ్స్ దాకా ఉంటే ఈ ఇన్ బిట్వీన్స్ లో ఎవరో m అనే టర్మ్స్ ఉన్నట్లే కదా. ఇక్కడ um ప్లస్ um+1 ప్లస్ అండ్ సో ఆన్. ఇన్ బిట్వీన్స్ లో m అనే టర్మ్స్ అనేవి ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తానంటే ఈ -m టర్మ్స్ ఇక్కడ +m టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు దట్ ఇంప్లైస్ ఏమవుతుందంటే mod m+1 నుంచి ఉంటాయి um+1 ప్లస్ um+2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ un less than epsilon for all n greater than or equals to m. బట్ మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m ఉంది, నాకు గ్రేటర్ దాన్ m ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి నేను గ్రేటర్ దాన్ m. ఈక్వల్ కూడా జరుగుతుంది, బట్ నాకేం కావాలంటే ఓన్లీ m తీసుకుంటాను, గ్రేటర్ దాన్ m. ఓకేనా. సో ఇదేగా రైట్ హ్యాండ్ సైడ్ అయిపోయిందా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంప్లైస్ ఎల్హెచ్ఎస్ ఇంప్లైస్ ఆర్హెచ్ఎస్. ఓకేనా. దిస్ ఈజ్ క్యాపిటల్ 1 ఈక్వేషన్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ టు లెఫ్ట్ హ్యాండ్ కాన్వర్స్లీ సపోజ్ దట్ రైట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో అది రాసుకుంటున్నాను. ద గివెన్ epsilon greater than 0, there exists m belongs to n such that mod um+1 plus um+2 plus and so on plus un less than epsilon for all n greater than m. అది రైట్ హ్యాండ్ సైడ్. ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం ప్రూవ్ చేయాల్సి వస్తుంది, సీక్వెన్స్ un అంటే సమ్మేషన్ un కన్వర్జెంట్ అని చెప్పాలి. ఇది అంటే దేర్ఫోర్ సమ్మేషన్ un ఈజ్ కన్వర్జెంట్. ఇది నా టార్గెట్. ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఫర్ గివెన్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ అంటే చూడండి, ఇదంతా ఈ ఫస్ట్ ఈ పార్ట్ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది, దీని నుంచేగా వచ్చింది. చూడండి జాగ్రత్తగా, ఇదంతా ఈ స్టెప్ అంతా దేని నుంచి వచ్చింది, ఇగో దీని నుంచి వచ్చింది, అంతే కదా. అంటే దట్ ఇంప్లైస్ mod sn minus sm less than epsilon for all n greater than m. దీన్నే ఫస్ట్ పార్ట్ని కింద నుంచి రాసుకుంటే వెళ్తున్నా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీని నుంచి వచ్చింది కాబట్టి sn minus m. మరలా దట్ ఇంప్లైస్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది అంటే దీని మీనింగ్ ఏంటి, ఇదంటే దీని మీనింగ్ ఏంటి, ఇదంటే ఏంటి, సీక్వెన్స్ sn ఈజ్ ఏ కాచీ సీక్వెన్స్, అంతేగా, కాచీస్ సీక్వెన్స్. ఇదంటే మీనింగ్ కాచీ సీక్వెన్స్. ఓకేనా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే దీని నుంచి వచ్చింది. మరి దీని మీనింగ్ ఏంటంటే కాచీ సీక్వెన్స్. మనకి ఆల్రెడీ ఒక థియరం ఉంది, ఎవ్రీ కాచీ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఉంది, అంటే ఇది కన్వర్జెంట్ అవుతుంది. సీక్వెన్స్ sn ఈజ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్. కన్వర్జెంట్ సీక్వెన్స్ బ్రాకెట్ లో రాసుకుందాం. సిన్స్ ఎవ్రీ కాచీస్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్. ఎవ్రీ కాచీ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్, అది కన్వర్జెంట్ అయింది. ఓకేనా. అంటే సీక్వెన్స్ కన్వర్జెంట్ అయితే సిరీస్ కూడా కన్వర్జెంట్ అయినట్లేనా. కాబట్టి దేర్ఫోర్ రైట్ హ్యాండ్ సైడ్ ఇంప్లైస్ LHS. This is capital 2 equation. Okay na? Therefore, from capital 1 equation and capital 2, LHS if and only if RHS. Ante therefore summation un is converges. Un is converges if and only if for given epsilon greater than 0 there exists m belongs to n such that mod um+1 plus um+2 plus so on plus un less than epsilon for all n greater than m. Hence proved.
సో దిస్ ఈస్ ద థీరమ్. వీ హ్యావ్ టు అప్లై ద సేమ్ కండిషన్స్. ఆ కండిషన్ తీసుకొని ఎలా ప్రూవ్ చేయాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్రాబ్లం ప్రూవ్ with the help of Cauchy's general principle of convergence, the series summation 1 by n అంటే సిగ్మా un అంటే 1 by n ఎలా ఉండాలి అంటే అది 1 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 బై 3 ప్లస్ ఆన్ ప్లస్ 1 బై n ఈజ్ డైవర్జెంట్ అంట. ఇది డైవర్జెంట్ అవుతుంది అని చెప్పాలి. అంటే డైవర్జెంట్ అంటే ఏంటి? నాట్ కన్వర్జెంట్. ఓకేనా? రైట్. సొల్యూషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సొల్యూషన్ లెట్ un is equal to 1 by n. Then summation un is equal to summation 1 by n. అంటే 1 ప్లస్ n is equal to 1 2 3 4 5 6 అని పెట్టుకుంటా వెళ్తున్నా. n is equal తెలియదు కదా, ఎంతవరకు ఉంటుందో తెలియదు కదా, అండ్ సో ఆన్. టు షో సిగ్మా 1 by n ఏం చెప్పాలంట? డైవర్జెంట్. అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ కన్వర్జెంట్. డైవర్జెంట్ కి ఆపోజిట్ నాట్ కన్వర్జెంట్. ఓకేనా? సపోజ్ ఇఫ్ పాసిబుల్, సమ్మేషన్ 1 by n ఈస్ కన్వర్జెంట్ అంట. కానీ నేనేం చెప్పాలి? నాట్ కన్వర్జెంట్. నాట్ కన్వర్జెంట్ మీన్స్ డైవర్జెంట్. నాట్ కన్వర్జెంట్ మీన్స్ డైవర్జెంట్. సో నాట్ కన్వర్జెంట్ అని చెప్పాలి కాబట్టి నేనేమంటానంటే, ఒకవేళ అది కన్వర్జెంట్ అయితే ఏంటి? కన్వర్జెంట్ అవుతే అప్పుడు ఎలా ఉంటుంది అంటే, దేర్ఫోర్ బై యూజింగ్ Cauchy's convergent criteria for a series. ఇప్పుడే మనం థియరం క్లోజ్ చేసాం. సిరీస్ ఫర్ ఎప్సిలాన్ వాల్యూ 1 by 2 తీసుకుంటాను. ఎప్సిలాన్ is a small minute value that is also positive value greater than 0. There exists m belongs to n such that mod um plus 1 plus um plus 2 plus and so on plus un less than epsilon for all n greater than m. This is equation 1. ఇప్పుడు ఏం చేస్తానంటే, let n is equal to 2m అనే వాల్యూ తీసుకుంటా. నౌ అంటే n అంటే మనకి ఎంతో తెలియదు కదా, కాబట్టి n is equal to 2m అని తీసుకున్నాను. నౌ m plus 1 less than n. m అనేది ఆల్వేస్ లెస్ దాన్ n కన్నా తక్కువే. అంటే m plus 1 కూడా n కన్నా తక్కువే ఉంటుంది. కాబట్టి దట్ ఇంప్లైస్ దీని రెసిప్రోకల్ ఎంత అవుతుంది? 1 by m. అంటే నేను ఈ ఫార్మాట్ వచ్చేటట్లుగా చూసుకుంటున్నా. అందుకని ముందు m plus 1 అనేది ఆల్రెడీ లెస్ దాన్ n కదా, ఇది లెటర్స్ కన్సిడర్, ఇది ఇలా రాసుకోవచ్చని తీసుకున్నాను. అంటే mలన్నీ n కన్నా తక్కువే కాబట్టి m plus 1 కూడా n కన్నా తక్కువే. దీని రెసిప్రోకల్ రాస్తే 1 by m plus 1 ఈజ్ గ్రేటర్ దాన్ 1 by n. అలాగే m plus 2 కూడా n కన్నా తక్కువే. దీని రెసిప్రోకల్ ఎంత? 1 by m plus 2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1 by n. అంతేగా 1 by m plus 3 కూడా తక్కువే. ఓకేనా? అంటే మొత్తం అండ్ సో ఆన్ ఎంతన్నా రాసుకోవచ్చు బై యాడింగ్. నౌ యాడింగ్ మొత్తం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. Now adding mod 1 by m plus 1 plus 1 by m plus 2 plus and so on plus 1 by m. 1 by m 1 by n కదా, ఇక్కడ n ఉండాలి. 1 by n. కానీ n అంటే ఎంత తీసుకున్నా నేను? 2m తీసుకున్నాను. ఓకేనా? ఈ రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ.
n అంటే నేను 2m తీసుకున్నాను కదా, అంతేనా? కాబట్టి నేను ఎంత రాసుకున్నాను, 2m గ్రేటర్ దాన్ 1/n, గ్రేటర్ దాన్ 1/n. అంటే 1/n అంటే ఇవన్నీ ఎడిషన్ చేసుకోవాలి అంటే 1/n ప్లస్ 1/n ప్లస్ 1/n ప్లస్ 1/n ప్లస్ అండ్ సో ఆన్ కదా. అంటే n/n 1/nలో ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఇది ఇక్కడ చూడండి, ఇవన్నీ ఎడిషన్ చేసుకుంటా వచ్చా. 1/m ప్లస్ 1 ప్లస్ 1/m ప్లస్ 2 ప్లస్ 1/m ప్లస్ 3 ప్లస్ అండ్ సో ఆన్ 1/n దాకా రాసా. మరి ఇటువైపు కూడా చేయాలి కదా, 1/n ప్లస్ 1/n ప్లస్ 1/n ప్లస్ రాయాలి కదా. అంటే 1/nలు n ఉన్నాయి, 1/nలో n ఉన్నాయి. దట్ ఇంప్లాయిస్ 1/m ప్లస్ 1 ప్లస్ 1/m ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n గ్రేటర్ దాన్ n అంటే మనం 2m రాసుకున్నాం కదా, 2m అంటే m ఇవన్నీ ఎన్ని మనకి m ఉన్నాయి కదా, ఇక్కడ m పెట్టాలి. m అంటే పైన m/n అంటే మనం 2m తీసుకున్నాం కదా, 2m ఇది క్యాన్సిల్. ఓకేనా? ఇవన్నీ m టర్మ్స్ కాబట్టి ఇది రాసుకున్నాను. సో ఎంత వచ్చింది మనకి, 1/2 అంటే mod 1/m ప్లస్ 1 ప్లస్ 1/m ప్లస్ 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n ఈజ్ గ్రేటర్ దాన్ 1/2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 ఫర్ n is equal to 2m. 2m is always greater than m. 2m is always greater than m. కాబట్టి therefore from 1 and 2, from 1 and 2 are contradictory. తప్పు, contradictory to each other. ఎందుకని కాంట్రాడిక్టరీ చూడండి ఒకసారి. ఈక్వేషన్ 1లోనేమో ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ m ఉంది, n గ్రేటర్ దాన్ m. ఇక్కడ ఏంటిది, n గ్రేటర్ దాన్ m కానీ n ఈజ్ ఈక్వల్ టు 2m కదా, అంటే 2m గ్రేటర్ దాన్ m. అంతేనా? అర్థమైంది ఇక్కడ. 2m అంటే ఏంటిది, m కన్నా పెద్దదా? 2m ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ m, అంతే కదా. కానీ ఇక్కడ ఏంటిది, n గ్రేటర్, ఇక్కడేమో n గ్రేటర్ దాన్ m, ఇక్కడేమో 2m గ్రేటర్ దాన్ m. ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. అందువల్ల తప్పు, కాంట్రడిక్షన్ టు ఈచ్ అదర్. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఎందుకు తప్పు జరిగింది అంటే నేను తీసుకోవడం తప్పు తీసుకున్నాను. నేను డైవర్జెంట్ చెప్పమంటే నా కన్వర్జెంట్ అవుతుందని తీసుకొని బయలుదేరాను, అందుకని నాకు తప్పు వచ్చింది. కాబట్టి హెన్స్ summation 1/n is not convergent. Not convergent అంటే ఏంటి? దట్ ఈస్ summation 1/n is divergent. 1/n is divergent as it is a series of positive terms. Hence proved. So this is the way we have to solve any problem by using the definitions convergent or divergent like that. Okay, thank you.